ఉత్తానపాదుడు అనే రాజు తన ప్రియభార్య సురుచితో ఆమె కుమారుడు ఉత్తముణ్ణి ఎంతో ప్రేమగా చూసేవాడు. ఒకరోజు రాజు మోకాలిపై ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకున్నాడు. అది చూసిన చిన్న ధ్రువుడు కూడా తండ్రి దగ్గరకు వెళ్లి కూర్చోవాలని ప్రయత్నించాడు. అప్పుడే సురుచి కోపంగా చెప్పింది, ఈ సింహాసనం మీద కూర్చోవాలంటే నా గర్భంలో పుట్టాలి, లేదంటే దేవుణ్ణి ప్రార్థించి మళ్లీ జన్మించు. ఆ మాటలు ధ్రువుడి చిన్న మనస్సును గాయపరిచాయి. కన్నీళ్లతో ధ్రువుడు తన తల్లి సునీతి దగ్గరకు వెళ్ళాడు. సునీతి అతన్ని దగ్గరకు తీసుకుని ఇలా చెప్పింది, నాన్నా, మనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం కాదు, దైవశరణమే నిజమైన మార్గం. నీవు కోరుకుంటే దేవుడు తప్పక వినేవాడు. ఆ మాటలు ధ్రువుడి హృదయంలో సంకల్పంగా మారాయి. ధ్రువుడు తన మనసులో నిర్ణయించుకున్నాడు, నేను దేవుణ్ణే దర్శిస్తాను, అప్పుడు ఎవ్వరూ నన్ను తక్కువ చెయ్యలేరు. అప్పుడే రాజమహల్ను విడిచి అడవిలోకి బయలుదేరాడు. అతని వయస్సు చిన్నదైనా సంకల్పం పర్వతంలా బలమైనది. అడవిలో దేవర్షి నారదుడు ధ్రువుడిని చూశాడు. నారదుడు అన్నాడు, బాలుడా, ఇంత చిన్న వయసులో ఇంత కఠినమైన తపస్సు నీవల్ల కాదు, ఇంటికి వెళ్ళు. ధ్రువుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, నా బాధ నా వయసును మించిపోయింది, నా సంకల్పాన్ని ఎవ్వరూ ఆపలేరు. ధ్రువుడి మాటలకు నారదుడు ఆశ్చర్యపోయాడు. నారదుడు ధ్రువుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రంతో తపస్సు చేస్తే నారాయణుడు తప్పక ప్రత్యక్షమవుతాడు అని ఆశీర్వదించాడు. ధ్రువుడు మధువనంలో తపస్సు ప్రారంభించాడు. మొదటి నెల రోజుకు ఒక్కసారి పండ్లు, రెండో నెల ఎండిన ఆకులు, మూడో నెల నీరు మాత్రమే, నాల్గో నెల వాయువు మాత్రమే, ఐదో నెల శ్వాస కూడా ఆపి ధ్యానం. అతని తపస్సు వల్ల భూమి కంపించింది. ధ్రువుడి తపస్సు శక్తికి దేవతలు భయపడ్డారు. విష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు. అప్పుడే విష్ణువు అన్నాడు, ధ్రువుడి తపస్సు నిజమైనది, నేనే ప్రత్యక్షమవుతాను. విష్ణువు ధ్రువుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. దివ్యకాంతులతో ఆకాశం వెలిగిపోయింది. నాయనా, నీకు ఏం కావాలి అని అడిగాడు. ధ్రువుడు కన్నీళ్లతో ఇలా అన్నాడు, ప్రభూ, నేను మట్టిని కోరుకుని వజ్రాన్ని పొందాను, ఇక నాకు ఏమీ అక్కర్లేదు. అతని మాటల్లో ఆత్మజ్ఞానం కనిపించింది. విష్ణువు ధ్రువుణ్ణి ఆశీర్వదించి ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా స్థిరపరిచాడు. ఇప్పటికీ ఆ నక్షత్రం అచంచలంగా ప్రకాశిస్తోంది. వయసు కాదు, సంకల్పమే గొప్పది. అవమానం మనల్ని కూల్చదు, బలపరుస్తుంది. నిజమైన తపస్సుకు దైవానుగ్రహం తప్పదు. అచంచల విశ్వాసమే నిజమైన విజయం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.